ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీశైలం దేవస్థానం ఒకటి. రాష్ట్రంలో హైదరాబాద్ నుండి శ్రీశైలంకు దర్శించుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. పురాణ ఇతిహాసాల్లో శ్రీశైల క్షేత్ర మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైనది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని, కాశీ క్షేత్రాల తర్వాత దక్షిణ భారతదేశంలో శ్రీశైల క్షేత్రంలో మాత్రమే అన్ని సాంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధన విధానం అంటూ లేదు. శ్రీశైలానికి చాలా ప్రాచీన ప్రాముఖ్యత ఉంది. అనేక యుగాల నుండి గొప్ప ప్రాముఖ్యతతో శ్రీ బ్రహ్మరాంబికాదేవి, మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలం వేల సంవత్సరాల నుండి మిలియన్ల మంది భక్తులకు ఆరాధన స్థలంగా ఉంది. చరిత్ర ఎల్లప్పుడూ పుస్తకాల ద్వారా లేదా వివిధ రాజవంశాల కథనాల ద్వారా చెప్పబడుతుంది. రాజవంశ ప్రాబల్యాన్ని పరిశీలిస్తే దక్షిణ భారతదేశంలోని మొదటి రాజవంశం శ్రీశైలంలోని శాతవాహనుల నుండి శాసన ఆధారాలు కనిపిస్తాయి. శాతవాహన రాజుల్లో మూడవ వాడైన వెల్కమ్ టు మెగా న్యూస్. మనం ఇప్పుడు సాక్షి గణపతి దగ్గర ఉన్నాం. సాక్షి గణపతి దగ్గర నుంచి ఇష్టకామేశ్వరి ఎలా వెళ్ళాలో మీకు లాస్ట్లో బయో లింక్ ద్వారా ఇస్తాను, అట్లాగే శాటిలైట్ మ్యాప్ త్రూ ఇస్తాను. ఇప్పుడు మనం సాక్షి గణపతి ఎలా ఉందో చూద్దాం రండి. శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరూ సాక్షి గణపతి దగ్గరకు వచ్చి సాక్ష్యంగా మన శివయ్యని దర్శించుకున్నామని నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సాక్ష్యంగా సాక్షి గణపతిని దర్శించుకొని వెళ్తారని మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడి నుంచి ఇందాక చెప్పినట్టు ఇష్టకామేశ్వరికి వెళ్ళే దారిని కూడా మీకు చూపిస్తాను. సాక్షి గణపతి ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఈ పవిత్ర ప్రాంగణంలో అనేక పవిత్రమైన దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, నీటి వనరులు మరియు సుందరమైన అందాలు ఉన్నాయి. ఇక్కడ నుండి మనం వెళ్తుంటే దట్టమైన అడవులలో కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత మనకు ఒక కమాన్ వస్తుంది. అక్కడ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఇప్పుడు మనం ఇష్టకామేశ్వరి అమ్మవారికి ఎలా వెళ్ళాలని చాలా మందికి తెలియదు. మనం కర్నూలు నుంచి వచ్చేవారైతే ఇక్కడ రోడ్డు అక్కడి నుంచి వస్తారు. దోర్నాల, ఆత్మకూరు, అటు సైడ్ నంద్యాల నుంచి వచ్చేవారు ఇలా వస్తారు. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఈ రోడ్డు నుంచి వస్తారు. రోడ్డు చూపిస్తారు, హైదరాబాద్ నుంచి వచ్చే రోడ్డు. ఇక్కడ ఇది చౌరస్తలాగా ఇక్కడ నుండి మనం అక్కడ కమాన్ చూస్తున్నాము. ఆ కమాన్ నుండి శ్రీశైలం వెళ్ళే రూటు. మనం ఇష్టకామేశ్వరి అమ్మవారికి వెళ్ళాలంటే ఇక్కడ శిఖరం అని ఒకటి ఉంటుంది. మీరు అక్కడ చూస్తే ఒక టవర్ లాగా కనిపిస్తుంది. ఆ టవర్ దగ్గర శిఖరం అని ఉంటుంది. ఆ శిఖరం దగ్గరికి వెళ్తే అక్కడ టికెట్స్ ఇస్తారు. అక్కడి నుంచి అమ్మవారి టికెట్స్ తీసుకొని ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళవచ్చు. శ్రీశైలం ముఖ్య కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల్ల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది. ఎటువంటి కార్లు వెళ్ళలేని ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తాయి. మనం మార్గం మధ్యలో వెళ్తుండగా మనకు మధ్యలో ఒక బోర్డు వస్తుంది, శిఖరం వెళ్ళే ద్వారి అని. చాలా మంచిగా ఉంటుంది ఆ బోర్డు. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ బోర్డు నుంచి మనం కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది మీకు చాలా మంచిగా. ఆ చెక్ పోస్ట్ దగ్గర సైడ్కు బండి ఆపుకొని నేను ఈ వీడియోలో మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే టికెట్ విషయం. మీకు నేను వీడియోలో చూపిస్తాను. టికెట్ తీసుకోవడం మాత్రం ఒక టాస్క్గా మారిపోయింది. ప్రతిరోజు 104 టికెట్లు అక్కడ మనకు మాన్యువల్గా ఇస్తారు. 16 టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. టోటల్ 120 మెంబర్స్ ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారికి జర్నీ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఆ 104 టికెట్ల కోసం దగ్గర 400 మంది దాకా వెయిట్ చేశారు. నేను వెళ్ళిన రోజు స్పెషల్గా అంటే నైట్ నేను 11 o'clock వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను. మార్నింగ్ 8 వరకు వాళ్ళు 7:30కి వచ్చారు. మ్యాక్సిమం 7:30 నుంచి టికెట్లు ఇష్యూ చేయడం జరుగుతుంది. కానీ వితిన్ 30 minutesలో టికెట్లు అయిపోయాయి. నమ్ముతారు, చాలా కష్టపడ్డాం. అంటే నైట్ మొత్తం వెయిట్ చేయడం వల్ల మాకు టికెట్లు దొరికాయి. అమ్మవారి దర్శనం కూడా దొరికింది. ప్రతి ఒక్కరూ మీరు శ్రీశైలం వెళ్ళిన వారు అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు కోరుకుంటారని కోరుతున్నాను.
శిఖరం వద్ద నుండి ప్రయాణికులతో జీపు నిండిన తర్వాత మాత్రమే వాహనం బయలుదేరుతుంది. దోర్నాల మార్గంలో దాదాపు 12 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత ఓ అటవీ మార్గం కనిపిస్తుంది. అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపు లోపలికి వెళ్తాయి. ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలు దాటుకొని జీపు వెళ్ళవలసి ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాము చెక్ పోస్ట్ ద్వారా అటవీ ప్రాంతంలోకి బయలుదేరిన జీపు. మార్గం మధ్యలో జంతువుల అరుపులు భయాన్ని కలిగిస్తాయి. జలపాతాలు సవ్వళ్ళతో మైమరిపిస్తాయి. ప్రతి సందర్శకుడిని ఆకర్షిస్తున్న ఈ ఆలయంలోని మరో అంశం చుట్టూ ఉన్న సుందరమైన అందం. తాకబడిన ప్రకృతితో దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం మరపురాని అనుభూతినిస్తుంది. దేవి ఆశీర్వాదం కోరండి. వర్షలలోని ప్రశాంతత మరియు ప్రకృతి స్వేచ్ఛతను ఆస్వాదించండి. ఇక ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో జీపు నిలిపివేస్తారు. జీపు నుంచి కిందికి దిగే ప్రయాణికులు అక్కడ ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మర్చిపోతారు. అటవీ మార్గంలో 1 కిలోమీటర్ నడక తర్వాత పర్యాటకులకు చెంచు ప్రజల గూడాల మధ్య అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. రాత్రి సమయంలో ఈ అటవీ మార్గంలో మృగాలు సంచరిస్తాయి. అక్కడ కరెంటు విషయానికి వస్తే సోలార్ ద్వారా పవర్ని సప్లై చేస్తున్నారు. అందుకే సాయంత్రం 5 దాటిన తర్వాత అడవిలో జీపులు అనుమతించరు. కోరిన కోరికలు తీర్చే ఎంతో మహిమగల ఈ రహస్య ఆలయాన్ని అందరూ సందర్శించండి. ఇష్టకామేశ్వరి అమ్మవారి మహత్యం. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది. భక్తులు ఈ అమ్మవారి నుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతి ఇస్తుంది. నిమ్మకాయ మళ్ళీ గుర్తు పెడతారు మానేసి 6152 నెంబర్. గుడ్లలో ఆడకెళ్ళు ఆడ నిమ్మగలమా చెప్పు. ఇష్టకామేశ్వరి అంటే ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత అమ్మవారికి మనం ఏదో ఒకటి మనకు తోసింది ఇక్కడ అమ్మవారు చెందించాలి. ఇక్కడ అమ్మవారు మామూలుగా అయితే పురాణం నుంచి
ఇక్కడ ఇక్కడ శివుడు ఎట్లా నిలిచిందంటే మామూలుగా ఇక్కడ ఎవరు లేరు అప్పుల్లా, లేకుంటే ఇక్కడ శివుడు తపస్సు చేస్తూ ఇక్కడ నిలిచిపోయింది. శివుని భక్తురాలు అనమాట. చేతుల లింగం జపమాల తపస్సు చేస్తే నిలిచిపోయింది. ఇక్కడ స్వయంభుగా అమ్మవారు ఏ శబ్దం లేకుండా మామూలుగా తపస్సు చేస్తే నిలిచిపోయింది. ఇక్కడ మనము మా ముత్తాతలు వాళ్ళు ఉండేవాళ్ళు అప్పుడు అక్కడ 2 కిలోమీటర్లు. వాళ్ళకు అక్కడ నీళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉండి ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది. భక్తులు అందరూ రాపడుతుంటారు. భక్తులు ఎందుకు వస్తుంటారు అంటే మామూలుగా నుదుటికి బొట్టు పెడితే మనకు తగిలినట్టు తగులుతుంది. తగిలితే అది ఎవరికి చెప్పరు, తగలపోయినా చెప్పరు. అనుకున్న కోరిక మీద ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత నువ్వు ఏదనుకున్నావో అమ్మవారికి అది చేపించి పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము పాలకొండ నుంచి వచ్చాం, వెస్ట్ గోదావరి డిస్టిక్. ఇక్కడ ముందుగా శ్రీశైలాన్ని దర్శించుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ జీప్లో తీసుకొచ్చారు. ఒక రోజు ముందు టికెట్లు తీసుకోవాలి. నైట్ అంతా నిద్రించి మార్నింగ్ 8 గంటలకు టికెట్ ఇస్తారు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి నుదుటికి బొట్టు పెడితే మెత్తగా తగులుద్ది అన్నారు. ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ సారి మేము. ఇక్కడికి వస్తే ఏ కోరికైనా నెరవేరుద్దని అందరూ చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మేము వెస్ట్ గోదావరి నుంచి మా ఫ్రెండ్స్ 9 మంది వచ్చాం. అందరూ దర్శించుకోవడానికి వెళ్తున్నాం. మా కోరికలు నెరవేరితే మళ్ళీ వస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ వచ్చి ఇక్కడ దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మేఘా న్యూస్ వారికి ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಾలు తెలుపుకుంటున్నాం. ಶ್ರೀಶೈಲಂಗೆ ಬಂದು ಇಲ್ಲಿ ಇಷ್ಟಕಾಮೇಶ್ವರಿ ಟೆಂಪಲ್ ಬಂದಿದ್ದೀನಿ. ಇಲ್ಲಿ ಟಿಕೆಟ್ ತಗೊಳ್ಬೇಕು ಅಂದ್ರೆ 3 days ವೇಟ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ದೇವ್ರ ಹತ್ರ ನಾವು ಆಶೀರ್ವಾದ ತಗೊಳ್ಬೇಕು ಅಂತ ಬಂದಿದೀವಿ. ತುಂಬಾ ವೇಟ್ ಮಾಡಿ ಇಲ್ಲಿ ನಮ್ಗೆ ಟಿಕೆಟ್ ಸಿಕ್ಕಿರೋದು. ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ ಇಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಸಿಗ್ಬೇಕು ಅಂದ್ರೆ. ಬಟ್ ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ಎಲ್ಲ ಒಳ್ಳೇದಾಗುತ್ತೆ. ಈ ತಾಯಿ ದಯೆ ನಮ್ಮ ಮೇಲೆ ಇರಬೇಕು ಅನ್ನೋದಕ್ಕಾಗಿ ನಾವ್ ఇಲ್ಲಿకి ಬಂದಿದೀವಿ. థ్యాంక్ యూ. నా పేరు అమృత. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇష్టకామేశ్వరి అమ్మవారిని యూట్యూబ్ లో చూశాను. తర్వాత దర్శించుకోవడం, ఆమె స్థలంలోకి రప్పించినందుకు శివుడికి థ్యాంక్స్, ఆ పరమేశ్వరుడికి థ్యాంక్ యూ. అమ్మవారి దయ అంతా. మేము హైదరాబాద్ నుంచి అమ్మవారి దర్శనానికి గుడి దగ్గరకు వచ్చాము. మెగా న్యూస్ కి ఇష్టకామేశ్వరి దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఫస్ట్ టైం వచ్చాము, చాలా హ్యాపీ. మెగా న్యూస్ గత 2 days నుంచి టికెట్స్ కోసం ట్రై చేసి చాలా కష్టపడి నైట్ అంతా కూడా ట్రై చేసి టికెట్ల కోసం తీసుకుని వచ్చాము. 2 days నుంచి అలాగే దర్శనం చేసుకుని వెళ్దామని 2 years బ్యాక్ వచ్చాము. అమ్మవారి దయ వల్ల అన్ని కోరికలు నెరవేరి అందువల్ల మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చాము. కాబట్టి కష్టమైనా సరే దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి సంకల్పంతో మొత్తం రాజమండ్రి నుంచి వచ్చాము. మేము అందరం అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం ప్రత్యేకత అంటే అమ్మవారి నుదుటిని బొట్టు పెడితే కూడా అది మామూలుగా మనుషులకి ఎలాగ ఉంటుందో ఆ విధంగా అమ్మవారి నుదురు అది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. మనం కూడా కింద అక్కడ తీసుకుని బొట్టు పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి మన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని అమ్మవారిని ప్రార్థిస్తాం. అది మెగా న్యూస్ కి మీరు అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము తాడేపల్లిగూడెం నుంచి వచ్చాము, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడికి రావడానికి చాలా కష్టాలు పడుతున్నారు చాలా మంది. అంటే టికెట్స్ గురించి చాలా కష్టంగా ఉంది. 2 days 3 days లైన్ లో కూడా నుంచుంటున్నారు. కొంచెం టికెట్ సిస్టమ్ మార్చితే చాలా బాగుంటదని అనుకుంటున్నాము. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. అందరు రావాలని అనుకుంటున్నాను. టికెట్ సిస్టమ్ కూడా కొంచెం చూసుకుంటే చాలా మంది రావడానికి ఉంటదన్నమాట. ఇక్కడ చాలా ప్రకృతి కూడా చాలా బాగుంటది. అందరు రావాలని కోరుకుంటున్నాను. వచ్చాము, చాలా బాగుందండి. ఇష్టకామేశ్వరి అమ్మవారు చాలా నిష్ఠగా ఉంటారని తెలిసి వచ్చాము. మాకు కూడా చాలా మంది చెప్పారు, చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్రదేశానికి రావడానికి చాలా ఫారెస్ట్ నుంచి దాటుకుంటూ వచ్చాము. చాలా బాగుంది. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. తర్వాత అనుకున్న కోరిక నెరవేరుతుందని అమ్మవారు మీద నమ్మకంతో వచ్చాము. మెగా న్యూస్ వాళ్ళతో తీసుకోమని చెప్పు. అందరికీ నమస్కారం అండి. శ్రీశైలం ఈ అమ్మవారు శ్రీశైలం నిలిచిన కాడ నుంచి ఉందండి. ఈ అమ్మవారు
పుట్టు పూర్వం నుంచి ఉంది. శ్రీశైలం వెలిసిన కాడ నుంచి ఉంది. కానీ భక్తులు అప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఎవరో ఒకరు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఒకరికొకరికి తెలియబట్టి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి భక్తులు బాగా వస్తున్నారండి. వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి 30 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అంతకుముందు ఎవరో ఒకరు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఈ అమ్మవారికి ఏంటంటే బొట్టు పెడితే మనిషికి పెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పని అంటారు. చాలా కోరికలు కూడా తొందరగా నెరవేరుతాయి. 41 రోజులలో కోరికలు కూడా నెరవేరుతాయండి. ఎక్కడా అమ్మవారిని తాకటానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ అమ్మవారిని మీరు తీసుకున్న పూజ సామాన్ అయితే ఏమైతే ఉంటుందో అవన్నీ అమ్మవారికి సమర్పించి మీ మనస్ఫూర్తిగా అనుకొని అమ్మవారికి బొట్టు పెడితే మనిషికి పెట్టినట్టుగా ఉంటుంది. చాలా మంచిది. మీరు కూడా అమ్మవారికి ఏదైనా అనుకున్నటివి కూడా అమ్మవారికి సమర్పించవచ్చు. ఇక్కడేనండి, పుట్టి పూర్వం అక్కడే ఈ అడవిలోనే ఉంటున్నాం. ఇక్కడే అమ్మవారి కాడ ఉంటున్నా. నా పేరు వెంకటమ్మ. మాకు ఈ ఫుటేజ్ మాది ఊరు గారు మీరు చూడడానికి. నా పేరు వెంకటేష్ అండి. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ పాలకొల్లు నుంచి వచ్చాను. ఇక్కడ చాలా మంది చెప్తా ఉంటారు ఇష్టకామేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ అని. మేము ఒక రోజు ముందు నుంచి నైట్ ఇక్కడ ఉండి స్టే చేసి టికెట్లు తీసుకుని ఇవాళ మార్నింగ్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మాకు దర్శనం చాలా బాగా జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మెగా న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మెగా న్యూస్. నా పేరు బల్లాం శివప్రసాద్ రెడ్డి. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు. మేము శ్రీశైలం దేవస్థానానికి వచ్చాము. ఇష్టకామేశ్వరి దేవి దర్శనానికి వచ్చాము. ఇష్టకామేశ్వరి దేవి యొక్క ప్రత్యేకతలు గతం నుంచి మాకు తెలుసు, వినున్నాము. ఇప్పుడు దర్శనానికి అవకాశం ఇచ్చారు ఆ తల్లి. ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రత్యేకత ఏంటి సార్? ఆమెకు బొట్టు పెట్టినప్పుడు మనకి భావం, ఒక మన ఇంటికి వచ్చిన ఆడపడుచుకు పసుపు కుమిచ్చేటప్పుడు బొట్టు పెడితే ఎలాంటి భావం కలుగుతుందో ఆ తల్లి విగ్రహ రూపంలో కాకుండా నిజంగా ఒక శక్తి స్వరూపంగాను, ఒక స్త్రీ శక్తిగాను అక్కడ కూర్చొని ఉన్నట్లు భావం కలుగుతుంది. ప్రత్యేకత అది. నమస్కారం అండి. నా పేరు రవిచంద్ర. నేను ఈసీఐఎల్ హైదరాబాద్ ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ నుంచి వచ్చాను. అమ్మవారి గురించి ఇక్కడ చెప్పమని అంటున్నారు. అమ్మవారి గురించి నేను చెప్పలేను, నాకేమీ తెలియదు. అమ్మవారి గురించి చెప్పాలంటే చెప్పలేను. కానీ నాకేం తోస్తుందో, అమ్మవారు ఏం తోచేటట్టు చేస్తుందో ఆ బుద్ధికి ఆ అమ్మే చెప్పాలి. ఆ అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడు పుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వీల్పుటమ్మల మనమ్మల ఉండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. ఆ అమ్మే గురు రూపంలో ఉంటుంది. ఆ ఈశ్వరుడు ఆ ఆదిశక్తిని, పరాశక్తిని, మహాశక్తిని, ప్రాణశక్తిని, విశ్వశక్తిని ఒక చోట భూలోకంలో తీసుకురావాలనుకున్నట్ట. అప్పుడు అమ్మని గురు రూపంలో తీసుకొచ్చాడు. ఆ ఆ ఆదిశక్తి గురువే ఆ పరాశక్తి, గురువే ఆ మహాశక్తి. గురుమండల రూపిణి అంటారు అమ్మవారు రూపం గురువు. కాబట్టి ఆ గురువు నా శక్తి. ఆ శక్తి ఏం తోచేటట్టు చేస్తుందో అది చెప్తా. ఇక్కడ అమ్మవారు తపస్సు చేస్తోంది. తపస్సు చేసి అమ్మవారు
ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టాలి అన్నారు. ఆ బొట్టే అమ్మవారి రూపము. ఓంకార పంజరముఖీం ఉపనిషద్ ఉజ్జాల కేలికల కంఠిం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అన్నారు. కాబట్టి అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే. ఆ అమ్మ ఇక్కడ అందరినీ కరుణించడానికి ఆ కరుణా ఆ అపార కరుణామూర్తి ఆ జగన్మాత ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి వచ్చిన భక్తుడికి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్ములుగా ఆ ఆదిశక్తి అష్టలక్ష్ముల రూపంలో ఉంది. ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి ఒకటే చెప్తుంది, నిష్కపటమైన భక్తి ఉండాలి, శ్రద్ధ విశ్వాసం ఉండాలి, అఖండమైన విశ్వాసం ఉండాలి ఆ తల్లి మీద. ఇంతటి మహద్భాగ్యాన్ని ఇచ్చిన, ఇంతటి అవకాశం ఇచ్చిన మెగా న్యూస్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈశ్వర అనుగ్రహం వల్ల ఇక్కడికి రాగలిగాం, ఈశ్వర కటాక్షం వల్ల ఇక్కడికి రాగలిగాం, ఈశ్వర ప్రసాదాన్ని తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఇష్టకామేశ్వరం నుంచి మేము పూర్వం నుంచి ఉంటున్నాము. మా తాతల ముత్తాతల నుంచి ఇక్కడే చెంచులమే ఉండేది, ఎవరు రారు మా దగ్గర. ఇక్కడ వచ్చిన భక్తులు కనుక దర్శించుకొని మళ్ళీ వెళ్తారు. టికెట్ అయితే ఇంకా ప్యాసింజర్లకి 1000 రూపాయలు ఒక్కొక్కరికి వచ్చేసి, ఇంకా జీప్ వచ్చేసి 4,000 ఇస్తారు అనమాట. 4,000 వాళ్ళకి. అది అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. స్వయం అమ్మవారు. మనం ఉదయం స్నానం చేసినప్పుడు మెత్తగా ఉంటుంది ఒళ్ళంతా. ఇంకా పూజ అయిపోయిన తర్వాత, మా ఫస్ట్ పూజ అయిన తర్వాత అమ్మవారి రుద్దుడు బొట్టు పెడితే మెత్తగా ఉంటది. అది భక్తుల వారికే. ఇంకా ఇక్కడ చేసేవారి సేవకులకైతే అంత శరీరం మొత్తం మెత్తగా తగిలిద్ది. అది ఇక్కడ కొన్ని రోజులుగా మూసేస్తారంట, అది ఎప్పుడు మూస్తారు, ఎందుకు మూస్తారు? అది వాళ్ళు పారిశ్రామిక మూసేసిందే, కాకపోతే మూసడానికి ఉండదు. డైలీ వస్తూ ఉంటారు భక్తులు. వాళ్ళంతా వాళ్ళు ఆఫ్ చేస్తుంటారు అంతే. అధికంగా ఆఫ్ చేయమన్నారు ఇప్పుడైతే. మేమే పూజలు చేస్తాము. తర్వాత వచ్చిన గురువులు వచ్చి దర్శించుకొని వెళ్తారు. అయ్యగారు అంటూ ఏం లేదు. అయ్యగారు అంటే ఏం లేదు, మొత్తం చెంచులే పూజ చేసుకుంటాం ఉదయం చేసి. కాకినాడ నుంచి వచ్చామండి. మాకు ఇది ఇష్టకామేశ్వరి టెంపుల్ అనేసి మాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ రావడానికి అవ్వలేదు అసలు. అది అవి కూడా టికెట్స్ అవి కూడా ఆన్లైన్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ఆఫ్లైన్ ఇస్తున్నారు. కానీ నిజంగా చాలా చాలా బాగుందండి. రావడం కూడా అది రిస్కీ ప్లేసే, కాకపోతే చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి, ఇంకా టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళలేదు, బయట నుంచే చూసామండి. చాలా చాలా బాగుంది. దీనికి బట్టికి ఎవరైనా సరే, ఇది అంటే కొన్ని రోజులే తీస్తే ఓపెన్ ఉంటుందట, కొన్ని రోజులు ఉండదటండి. అది కనుక్కొని నిజంగా అందరూ రండి చూసి వెళ్ళాలి. ఇది అంత బాగున్న ప్లేస్ అండి. థ్యాంక్ Conversion of the file is successfully completed. అనేక రూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే చక్రం సకిరీట కుట్టలం ఎక్కడెక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రం జరుగుతుందో పసుపు కొమ్ము కట్టేది, జాకెట్ మాత్రం అవి సంతానం కోసం కడతారు. ఇక్కడ సంతానం పెళ్ళే, మిగతావి కోరికలు అమ్మకు చెప్తారు. అక్కడ బొట్టు పెట్టి కోరుకుంటే అది ఏదైనా ఒకటి అనుకోండి, అది తీరినాం కలిసి మళ్ళీ ఒకటి. ఇక్కడ సింగలు మనిషికి ఒకళ్ళు. శివుడు స్వయంభూ వెలిచాడా లేకపోతే విగ్రహం ప్రతిష్ఠించారా? లేదు, స్వయంభూ లింగమా? స్వయంలింగం ఒకటి పెట్టింది. నా పేరు శ్రీనివాసులు. గత 20 సంవత్సరాల నుంచి నేను ఈ రూట్లో తిరుగుతున్నాను. ఇష్టకామేశ్వరి రూట్లో తిరుగుతున్నాను. ప్రతి డైలీ వచ్చేసి 120 మందికి మాత్రమే టికెట్లు ఇవ్వబడును. ఒక వెహికల్లో 8 మందిని తీసుకెళ్తాము. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడికి గుడి దగ్గరికి. వాళ్ళు దర్శనం అయిపోయినాక ఇక్కడ భోజనం కార్యక్రమం ఉంది. ఆ భోజనాలు చేసుకున్నాక మేము ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఎక్కడికి ఎక్కించుకొచ్చామో అక్కడనే వాళ్ళని తీసుకెళ్లి డ్రాప్ చేసి తీసుకెళ్తాం. గతంలో
ప్యాసింజర్ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది చూసి వాళ్ళ బాధలు చూసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోడ్డు చాలా నీట్గా చేయబడును. ఇప్పటి నుంచి ఇటువంటి ఇబ్బంది లేదు. ప్యాసింజర్ ఎటువంటి పెద్దవాళ్ళైనా సరే ఈ రూట్లో రావచ్చు, హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు, పోయి రావచ్చు. ఓకే, మెగా న్యూస్కి లైక్ చేయండి. నా పేరు శ్రీవల్లి, అమలాపురం నుంచి వచ్చామండి. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, కానీ చాలా కష్టపడ్డాం. ఇన్నాళ్ళకి వచ్చాం. తామర పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారి హ్యాండ్లో కూడా తామర పువ్వు ఉంటుంది అనే ఉద్దేశంతో తామర పువ్వులు తెప్పించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టికెట్ ఎప్పుడు తీసుకున్నారు, ఎలా టికెట్ ఆన్లైన్లో 15 days బ్యాక్ తీసుకున్నామండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ అదంతా చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు అంత ప్రపంచంలో ఉన్న టెన్షన్స్ అన్ని తీసేసినట్టు అవుతుంది అనమాట. అమ్మవారిని మీరు దర్శించుకున్నారా? ఇప్పుడు దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. మెగా న్యూస్ ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కామేశ్వరి అమ్మవారి గురించి ఇంతకుముందుకు అంత వీడియోలో చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా మంది 1000 రూపాయల టికెట్ కొని ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ దాకా వస్తారు. ఇక్కడ వచ్చిన వారికి భోజన సౌకర్యం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఎలాంటి సపోర్ట్ లేదు. వచ్చిన భక్తులే తమ స్వయంగా దాతలుగా డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు. ఎవరైనా ఈ అన్నదానానికి దాతలుగా ఉండాలనుకుంటే ఇక్కడ పనిచేసే వ్యక్తి ఇక్కడ చెంచు వాళ్ళే ఉంటారు. అతనే తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానానికి విరాళాలుగా ఇవ్వచ్చు. అతను ఫోన్ పే నెంబర్ చెప్తాడు, అతని పేరు కూడా చెప్తాడు. నా పేరు బసవయ్య. ఫోన్ పే నెంబర్ చెప్తున్నాను: 74 16 22 38 01. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు? అంటే ఇప్పటికి ఇంతకుముందు హైదరాబాద్ అతను చేసేవాడు, స్వయంగా అతనే పెట్టించి ఇక్కడ జీతాలు ఇప్పించి వండిచ్చాడు. అతను చనిపోయిన కాడ నుంచి మా నాన్న పెట్టాడు, మా నాన్న చిన్నాన్న. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాంటి సపోర్ట్? అలాంటి సపోర్ట్ ఉండదు. ఓకే, మీరు స్వయంగా అన్నదానం స్వయంగా పెట్టుకుంటున్నాము. ఇక్కడ వచ్చే భక్తులు మా చిన్నాన్న, మా నాన్న చనిపోయినాక మా చిన్నాన్న, అంటే ఇప్పుడు మా నాన్న చనిపోయిన నుంచి మేము పెడుతున్నాం. అది దాతలు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ పే నెంబర్కి ఫోన్ చేసేయండి. మ్యాప్లో ఇది ఇక్కడ శ్రీశైలం. ఇక్కడ నుంచి మనకు సాక్షి గణపతి అని మన వీడియో స్టార్ట్ అయింది. సాక్షి గణపతి నుంచి మీరు ఇక్కడ జూమ్ చేసి చూస్తాను, చూడొచ్చు. సాక్షి గణపతి నుంచి నెక్స్ట్ పాలధార పంచదార అని వస్తుంది. ఎస్, పాలధార పంచదార అందరికి ఐడియా ఉంది. ఒకటే రోడ్డు ఉంటుంది. ఇక్కడ నుంచి క్రాస్ రోడ్ వస్తుంది, శ్రీశైలం వెళ్ళే క్రాస్ రోడ్. నేను వీడియోలో ఇక్కడ చూపించాను. ఇదేమో హైదరాబాద్ నుండి వచ్చే రోడ్డు. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుందని చెప్పాను, ఒక ఆర్చ్ కూడా ఉంది. ఇది దోర్నాల కర్నూలు వెళ్ళే రోడ్డు. ఇదే రోడ్లో మనం కంటిన్యూగా వెళ్తే శిఖరం అని ఒకటి వస్తుంది. ఒకే రోడ్డు ఉంటుంది. ఎస్, శిఖరం ఇక్కడ ఉంది చూడండి. ఈ శిఖరం దగ్గరే ఇందాక నేను చూపించాను ఒక టోల్ ప్లాజా కూడా వస్తుంది అన్నాను. చూడండి, ఇక్కడ టోల్ ప్లాజా ఉంటుంది. ఈ టోల్ ప్లాజా అండ్ ఇక్కడ దాదాపు కార్లన్నీ పార్కింగ్ చేసి ఎస్పెషల్లీ ఇష్టకామేశ్వరి అమ్మవారి కోసం వచ్చిన వాళ్ళు మరెక్కడ కాదు, ఈ బిల్డింగ్ ఏదైతే బౌండరీ ఉందో ఈ బౌండరీలోనూ టికెట్లు ఇస్తారు. దాని ఎంట్రన్స్ కూడా ఇక్కడే ఉంటుంది. మార్నింగ్ జీపులు కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతాయి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి. టికెట్ తీసుకున్న తర్వాత అది కూడా జస్ట్ 12 kilometers జర్నీ చేసిన తర్వాత ఒకే రోడ్డు ఉంటుంది. ఎస్, ఇక్కడ చూడండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రీ చేస్తారు. ఇది అమ్మవారికి అడవిలోకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి కరెక్ట్ 40 minutes టైం పడుతుంది మనకు వెళ్ళడానికి అమ్మవారి దగ్గరికి. మీకు ఈ రోడ్డు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, ఎలా వెళ్ళాలి ఏందన్నది. టోటల్ మట్టి రోడ్డు ఉంటుంది ఇక్కడ. నేను చెప్పాను కదా, జీపులు ఇక్కడ దాకానే వెళ్తాయి. ఎస్, జీపులు ఇక్కడ దాకా వెళ్తాయి. అక్కడి నుంచి జీపులు ఇక్కడ ఆగాయి చూడండి. ఇక్కడ వరకే జీపులకు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 400 to 500 meters వాకబుల్ డిస్టెన్సే. ఇక్కడ దాకా వెళ్తే అమ్మవారు ఇక్కడే ఉంది, చూపిస్తాను చూడండి.